హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే చేపల ఎగ్ కర్రీ అనేది చేశానండి. ఇంకోటి ఏంటంటే చేపల పులుసు. అది ఎలాగో చూసేద్దాం, వచ్చేయండి. మీరు ఎప్పుడైనా చేప శనగ కర్రీ తిన్నారా? తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. ఇదైతే మా ఇంటి దగ్గర కాదండి, నేను మొన్న సండే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ చేస్తున్నాను. ఈరోజు నేనైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏం వంట అనేది మీరు చూసేయండి. ఇక్కడైతే నేను ఏదో మాట్లాడుతుంటే మా అమ్మాయి ఏదో మాట్లాడుతుందని అది మ్యూట్లో చేస్తాను. ఇదైతే చేపల కర్రీ అండి, చేపల పులుసు. ఇదైతే చేప గుడ్ల కూర. చేప గుడ్లు అంటే చేప శన కూడా అని అంటారు కదా, చేప శన అండి. ఇదేం లేదు, ఆనియన్స్, మిర్చి, కొంచెం అల్లం పేస్ట్, ఆయిల్ వేసుకొని శుభ్రంగా బాగా మగ్గనిస్తున్నాను. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఈ శన పులుసు అనేది పెట్టారా? పెడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అది ఇలా ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే కొంచెం చింతపండు అనేది మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే కొంచెం నానబెట్టాను. ఇంకోండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు అయితే వేస్తాను. ఇదైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చింతపండు పులుసు అని కొంచెం వేసాను. వీడియో తీయడం అవ్వలేదు అక్కడ. ఇదైతే చేపల మసాలా, ధనియాలు, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ పెట్టాను. కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. ఆ పులుసు బాగా దగ్గరికి అయ్యే వరకు అలా ఉంచేసాను. బాగా దగ్గర అయింది, సూపర్ టేస్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేప గుడ్లు సొన వరకే. ఇప్పుడైతే చేపల పులుసు చూసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్స్, మిర్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. అల్లం పేస్ట్ వేసాను. అంటే రొటీనే కదా ఫ్రెండ్స్ ఇది, అందుకే మామూలుగా చెప్పేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన వంటకమే కదా. ఇప్పుడైతే ఫిష్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇదైతే గోదావరి ఫిష్ కాదండి, ఇదైతే చెరువు చేప. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసాను, యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసి అది పక్కన పెట్టాను. ఇదిగోండి కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడైతే పులుపు కావాలి కదా, చింతపండు పులుసు అయితే నానబెట్టేసాను. ఇందులో అనేది పులుసు అనేది యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇదైతే బాగా ఉడకాలి, దగ్గరగా అయ్యే వరకు బాగుంటుంది. అప్పుడు పులుసు పుల్లగా ఉంటుంది, సూపర్ టేస్ట్. చేపల మసాలా, బెండకాయ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. 3 బెండకాయలు వేసాను, సూపర్ టేస్ట్. మ్యాంగో కూడా వేసుకోవచ్చు, నేను మ్యాంగో కూడా వేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే బెండకాయలు వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి చేపల పులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. బతుకు తెరువు కోసమమ్మా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చేపల పులుసు అనేది బాక్స్లో వేస్తున్నాను. చెల్లి ఏంటి ఆడికి ఆకలి వేస్తుంటే పొద్దునుంచి
చూడటానికి అయితే చేపల పులుసు ఎమ్మీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి.